బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ నిర్వాహకుడు రవి బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో నమోదైన 5 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరిన ఇమ్మడి రవి కేసు దర్యాప్తు దశలో ఉందని, అతను విదేశాల్లో పౌరసత్వం కలిగి ఉన్నాడని కోర్టుకు పోలీసులు తెలిపారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బిందు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. బిందు, చెప్పండి, దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పావని, ఐబొమ్మ డిజిటల్ ప్లాట్ఫామ్ నిర్వాహకుడు ఇమ్మడి రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు నాంపల్లి కోర్టు కొట్టివేసింది. అయితే హైదరాబాద్ కి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కూడా ఆయన పైన నమోదైన వేర్వేరు కేసులు, అంటే 5 వేర్వేరు కేసుల పైన కూడా బెయిల్ మంజూరు చేయాలంటూ ఇమ్మడి రవిని కోర్టును ఆశ్రయించింది. అయితే ముఖ్యంగా ఈ పిటిషన్ల పైన విచారణ సందర్భంగా కేసులు దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, నిందితుడి పైన ఉన్న ఆరోపణలు తీవ్రమైనవని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే అంతేకాకుండా ఇమ్మడి రవికి సంబంధించి విదేశీ పౌరసత్వం ఉందని, బెయిల్ దర్యాప్తుకి ఆటంకం కలిగే అవకాశం ఉందని కూడా, దేశం విడిచి వెళ్లే ప్రమాదం కూడా ఉందని కూడా పోలీసులు వాదించారు. ముఖ్యంగా పోలీసు వాదనలో కేసు దర్యాప్తు పరిస్థితులు, న్యాయపరమైన అంశాలను కూడా సమగ్రంగా పరిశీలించి నాంపల్లి కోర్టుకి ఈ దశలో బెయిల్ మంజూరు చేయాలని సంబంధించిన అతన్ని బెయిల్ పిటిషన్లు కొట్టివేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సంబంధించి ఇప్పటికీ ఐబొమ్మనే కాకుండా ఇతర ప్లాట్ఫామ్స్ లో కూడా ఐబొమ్మ రవి, అంటే ఇమ్మడి రవి ఇటువంటి అంటే ఫేక్ వెబ్సైట్స్ నడపడమే కాకుండా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినట్టు కూడా కొన్ని కేసులు నమోదు చేశారు. దాని మీద కూడా ఒక పూర్తి నివేదిక ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసులు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక కోర్టు నిర్ణయంతో ఇమ్మడి రవి న్యాయ పర్యవేక్షణలో కొనసాగుతున్నారు లేదా దీనికి సంబంధించి తదుపరి విచారణలో వచ్చే పరిణామాలు ఏంటి అనేవి కూడా మనం చూడాల్సి ఉంటుంది. పావని. థ్యాంక్ యూ బిందు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.